భక్తి పారవస్యం, శరణాగతి తత్వానికి ప్రతీకగా నిలిచే శ్రీమద్భాగవతంలోని అత్యంత ప్రముఖమైన ఘట్టం గజేంద్ర మోక్షం. పోతనగారు తమ ఆంధ్ర మహాభాగవతంలో ఈ ఘట్టాన్ని వర్ణించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తుంది. త్రికూట పర్వతం, ఇంద్రద్యుమ్నుడి వృత్తాంతం. క్షీరసాగరంలో త్రికూట పర్వతం అనే అత్యంత సుందరమైన కొండ ఉండేది. ఆ పర్వత ప్రాంతంలో గజేంద్రుడు అనే ఒక బలమైన ఏనుగుల రాజు తన పరివారంతో ఆడ ఏనుగులతో కలిసి హాయిగా విహరిస్తూ ఉండేవాడు. పూర్వజన్మలో ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనే పాండ్యదేశపు రాజు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఒకసారి ఆయన తపస్సులో మునిగి ఉండగా అగస్త్య మహర్షి అక్కడకు వచ్చారు. రాజు తపస్సులో ఉండి మహర్షిని గమనించకపోవడంతో అగస్త్యుడు కోపించి, మదించిన ఏనుగులా ప్రవర్తించావు కాబట్టి మరుజన్మలో ఏనుగువై పుట్టు అని శపించాడు. ఆ శాపం కారణంగానే ఆయన గజేంద్రుడిగా జన్మించాడు. సరోవర విహారం, మకరి రాక. ఒకరోజు తీవ్రమైన ఎండవేడికి తట్టుకోలేక గజేంద్రుడు తన పరివారంతో కలిసి త్రికూట పర్వత సమీపంలోని ఒక దివ్యమైన సరోవరానికి చేరుకున్నాడు. ఆ సరస్సులోని స్వచ్ఛమైన నీటిని తాగి తన తొండంతో నీటిని చల్లుకుంటూ తోటి ఏనుగులతో కలిసి జలక్రీడలాడటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ సరస్సులో ఉన్న ఒక బలమైన మొసలి మకరి గజేంద్రుడి కాలును గట్టిగా పట్టుకుంది. ఈ మొసలి కూడా పూర్వజన్మలో హుహు అనే గంధర్వుడు దేవలుడని ముని శాపం వల్ల మొసలిగా పుట్టాడు. 1000 సంవత్సరాల పోరాటం. తన కాలును పట్టుకున్న మొసలి బారి నుండి విడిపించుకోవడానికి గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి పోరాడాడు. మొసలి నీటిలో ఉండటం వల్ల దానికి నీటి బలం, గజేంద్రుడికి తన దేహబలం తోడయ్యాయి. ఈ పోరాటం ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు సాగింది. కాలక్రమేణా గజేంద్రుడి శక్తి క్షీణించడమే కాక శరీరంలో రక్తం ఉడికిపోయింది. బలగర్వం, శరీర దార్ఢ్యం, అనుకున్న బంధుమిత్రుల సహాయం ఏవీ పనిచేయలేదు. గజేంద్రుడికి అర్థమైంది, తన సొంత బలంతో ఈ గండం నుండి గట్టెక్కడం అసాధ్యమని. ఆర్తనాదం, పరమ శరణాగతి. అన్ని దారులు మూసుకుపోయిన వేళ గజేంద్రుడికి పూర్వజన్మ వాసనల వల్ల భగవంతుని స్మరణ కలిగింది. తన అహంకారాన్ని విడనాడి కేవలం భగవంతుడే తన దిక్కు అని నమ్మి సరస్సులో వికసించిన ఒక పద్మాన్ని తొండంతో పైకి ఎత్తి పట్టుకుని ఆపన్నుడై కేక వేశాడు. యవ్వనిచే జనించు జగా మెవ్వని లోపల నుండు లీనమై యవ్వని అందుడిందో పరమేశ్వరుడెవ్వడు మూల కారణం. ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయ్యైనావా ఎవ్వడు వాణి నాత్మభవునీశ్వరు నే శరణంబు వేడదన్. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబై ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మకా. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యను. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యను. తావొల్ద
తప్పెను మూర్ఛ వచ్చేదనువుండస్సెన్ శ్రమం వయ్యేడిని నీవే తప్పాని తప్పరం బెరుగమన్నిం పందగన్ రావే ఈశ్వర కావావే వరద సంరక్షింపు భద్రాత్మకా. నాలో శక్తి నశించింది, ధైర్యం సడలిపోయింది. నా అవయవాలు నా మాట వినడం లేదు. నన్ను రక్షించడానికి రావా ఈశ్వరా అని గజేంద్రుడు దీనంగా శరణు వేడాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తొందర. గజేంద్రుడి గోవిందా రక్షించు అనే ఆర్తనాదం వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవిన పడింది. తన భక్తుడు తీవ్ర ఆపదలో ఉన్నాడని గ్రహించిన స్వామికి ఆ క్షణంలో వేరే ఆలోచనే కలగలేదు. లక్ష్మీదేవితో చెప్పలేదు, చేతిలో శంఖచక్రాలు సరిగా పట్టుకోలేదు, ఆఖరికి తన వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా పిలవలేదు. గజేంద్రుణ్ణి కాపాడాలనే తపనతో ఉన్న ఫలంగా వైకుంఠం నుండి భూలోకానికి పరిగెత్తుకొచ్చాడు. స్వామి వెనక లక్ష్మీదేవి, ఆమె వెనక ఆయుధాలు, గరుత్మంతుడు అందరూ పరుగులు తీశారు. గజేంద్ర మోక్షం, శాప విమోచనం. శ్రీ మహావిష్ణువు సరస్సు వద్దకు చేరుకుని తన దివ్యమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం నీటిలోకి వెళ్లి మొసలి తలను నరికివేసింది. అలా గజేంద్రుడికి మొసలి పట్టు నుండి విడుదల, మోక్షం లభించింది. మొసలి శరీరం నుండి విముక్తుడైన గంధర్వుడు భగవంతుడికి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయాడు. భగవంతుని స్పర్శతో గజేంద్రుడి బాధలన్నీ పోయాయి. ఇంద్రద్యుమ్నుడు తన పూర్వరూపాన్ని పొంది భగవంతుని దివ్యధామానికి చేరుకున్నాడు. ఈ కథ చెప్పే పరమార్థం శరణాగతి తత్వం. నేను, నా బలం అనే అహంకారం ఉన్నంత వరకు భగవంతుని అనుగ్రహం లభించదు. సర్వస్వం ఆయనకే అర్పించి శరణు వేడినప్పుడు భగవంతుడు క్షణకాలంలో వచ్చి రక్షిస్తాడు. భక్త రక్షణ. భక్తుడు ఆపదలో ఉండి పిలిస్తే భగవంతుడు తన వైభవాన్ని, హోదాను కూడా మరిచిపోయి పరిగెత్తుకు వస్తాడనే దయార్ద్ర హృదయానికి ఈ ఘట్టం నిదర్శనం.